జై శ్రీరామ్. ఈ పట్టణము దూరం నుండి చూచినప్పుడు సద్గురువుకు కూడా చాలా భయంకరంగా ఉంది. మనమేమన్నా చేసి పెట్టగలమా ఇందులో బంధింపబడ్డవాడికి అన్నట్లుంటుంది. కానీ ఇందులో బంధింపబడ్డవాడు వేటికి మోజుపడక ఉన్నాడు. వీటిలో వేటి మీద మోజు ఉన్నా నానాశ్రమపడి గురువు రానక్కర్లేదు. భోగాలతోనూ కామాలతోనూ ఉన్న లంకలో ఉన్న వాటిలో మునగకుండా ఉన్న జీవుని కోసము సద్గురువు. మనోమయ, కామమయ, అన్నమయ కోశాలలో కొట్టుకునే వాళ్ళుంటారే, వాళ్ళని సద్గురువు వచ్చి తీసుకువెళ్ళలేడు. నాకివి వద్దు, నన్ను దేవుని వద్దకు చేర్చు అనేవారికి సద్గురువు. అదే రామాయణము చూపిస్తున్నది. అందుకే సీత కోసం హనుమంతుడు వచ్చాడు. అలా ఉన్నవాడినే సద్గురువు ఉద్ధరించగలడు. అలా లేనివాడిని సద్గురువు ఉద్ధరించలేడు. సీతాదేవి రావణాసురుని ఇంట్లో మిగతా వాళ్లతో పాటు కనిపించిందనుకోండి, వచ్చిన పని అయిపోయినట్లే. కానీ ఇక్కడ ఆమెకి దేని మీద మోజులేదు. ఆవిడ ఆభరణాలనే ఆమె చెట్టు మీద పెట్టేసింది. ఆ కపివీరుడు మళ్లీ లంకాపట్టణాన్ని చూడసాగాడు. అప్పుడు ఆ లంకాపట్టణములోకి రాబోతున్న హనుమంతుని లంకాధిదేవత చూసింది. వికృతాననముతో పెద్ద పెట్టున అరుస్తూ లేచి హనుమంతుని ఎట్ట ఎదుట నిల్చుని, నీవు ఎవడవు? నీవు అడవిలో ఉండవలసిన కోతివి. ఇక్కడికి ఏ పని మీద వచ్చావు? నీ ప్రాణము తీస్తాను. నీవు ఏ పని మీద వచ్చావో యథార్థము చెప్పు. ఓ కోతి, రావణాసురుని సైన్యాలు అన్ని వైపులా కావలి ఉన్నాయి. ఈ పట్టణంలో చొరబడటము నీ తరము కాదు. ముందు చెప్పు, నీవెందుకు వచ్చావు అంటూ అడ్డగించింది. ఇంత సూక్ష్మధారి అయిన హనుమంతుని చూడగలిగిందంటే ఆ లంకాధిదేవత ఎటువంటిదై ఉండాలి? ఆమె బ్రహ్మవరప్రసాదిని, చాలా ఉన్నతమైన జీవి. లంక అసలు కుబేరునిది. ప్రస్తుతము రావణుడు పరిపాలిస్తున్నాడు తప్ప ఆమె గంధర్వరాజుకు సేవకురాలిగా ఆ పట్టణానికి రక్షణ ఇచ్చే కర్తవ్యంలో ఉంది. అందుకని ఆ పట్టణాన్ని కాపాడటం ఆమె వంతు. రాజుకు తెలియకుండా లోపలికి రాకుండా చూడవలసిన బాధ్యత లంకాధిదేవతది. అందుకని ఆమె కాపలా కాస్తుంది. సూక్ష్మ రూపంలో కూడా ఎవరూ లోపలికి రాకుండా చూడగలిగిన తేజస్సు కలిగినది లంక. జై శ్రీరామ్.